15 సంవత్సరాలు అయింది కొత్త ఇక్కడ ఉండబట్టి 85 ఇయర్స్ నాకు. ఈ అపార్ట్మెంట్లో అందరికన్నా నేనే పెద్ద. ఆ, ఏం చేయాలి చెప్పు? ఎట్లా గుండె పగిలిపోతుంది. అన్నం సరిగ్గా తినబుద్ధి అయితే లేదు, భయం అవుతుంది. రేవంత్ రెడ్డి గారికి చెప్పండి, చిన్న పిల్లలను మనవల్లాగా భావించమను, కొంచెం పెద్దోళ్ళను కొడుకులాగా భావించమను, ఇంకా పెద్దోళ్ళను తమ్ముళ్ళలాగా భావించమను, మాలాంటి వాళ్ళను తల్లిలాగా భావించమను, మా ఇండ్ల కాడికి రావద్దని చెప్పండి. అదే మా కోరిక. మా 450 కుటుంబాలు ఒక్క కుటుంబం లేకున్నాం మేము. ఈ ఈ బిల్డింగ్ మాత్రం ఇది వదిలిపెట్టి పోవాలని ఎవ్వరికీ లేదు ఇష్టము. చెప్పండి దయచేసి, ఆయనకు నమస్కారం చెప్పండి, ఏమనుకోవద్దని చెప్పండి. చెప్తున్నా కదా, ఇన్ని విధాలు చెప్తున్నా. చిన్నపిల్లలను మనవల్లాగా భావించమను, ఇంకా కొంచెం పెద్దోళ్ళను కొడుకుల్లాగా, ఇంకా పెద్దోళ్ళను తమ్ముళ్ళలాగా, మా అట్లాంటి వాళ్ళని తల్లుల్లాగా భావించి మా మీద దయ ఉంచి ఈ బిల్డింగుల దగ్గరికి మాత్రం రావద్దని చెప్పండి. అంత ఇష్టం ఉంటే ఇంకా అంత కనికరం అనేది ఉంచమని చెప్తున్నాను. అంత కనికరం లేకుంటే దివ్యప్రసాదం పెట్టమని చెప్పండి అందరికీ. దివ్యప్రసాదం అంటే ఇంత పెడితే జాలిగా అందరు పరమ పదవి ఎంతారు. అప్పుడు ఆయన ఇష్టం ఉన్నట్లు చేస్తాడు. స్కూళ్ళు దగ్గర ఉంటాయి, పిల్లలు చదువుకోవడానికి, హాస్పిటల్ దగ్గర ఉంటుంది, అన్ని దగ్గర ఉంటాయి, రోడ్లు దగ్గర ఉంటాయి, ఆఫీసులు దగ్గర ఉంటాయి అనుకొని వచ్చినాము ఇక్కడ మా ఊరు వదిలిపెట్టి. ఇక్కడికి వచ్చి ఇది మంచిగా ఉంటుంది, ఈ రోడ్డుకు దగ్గర ఉంటుంది ఇల్లు అని ఇది కొనుక్కున్నాం. పిల్లలు జాబ్ అంటే జీతం అంటే ఒకటే కదరా. మా పిల్లలను గాసం పెట్టి తీసుకొని లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కున్నాము. ఇది చేయడం మాత్రం ధర్మం కాదు ఆయనకు అని చెప్పండి. అప్పటి కాంగ్రెస్కి ఇప్పటి కాంగ్రెస్కి ఇంకా అప్పుడైనా అహింసావాది కదమ్మా గాంధీ మహాత్ముడు. గాంధీ మహాత్ముడు ప్రాణం అందరి కొరకే వదిలిండు. కానీ ఈ ప్రభుత్వం ఇట్లా చేయడం మాత్రం ధర్మం అనిపించదు. ఇందిరాగాంధీ అంత మంచిగా చేసింది, మళ్ళీ ఎవరి మీద ఏం చేసిందో తెలియదు కానీ జనాలకైతే మంచిగానే చేసింది. రాజశేఖర రెడ్డి మంచిగానే చేసే, ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చి, రోసయ్య వచ్చే, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చే, చంద్రబాబు నాయుడు వచ్చే, రామారావు వచ్చినప్పుడు పెన్షన్లు చేసే బీదోళ్ళకు, అగ్వ బియ్యం చేసే, అన్నీ చేసి 50 రూపాయల పెన్షన్ ఉండే అప్పుడు. 50 రూపాయలు పోయి కేసీఆర్ 2000 చేసి, 200 ఈయన చేసిన చంద్రబాబు నాయుడు 200 చేసే, ఈయన 2000 చేసే కేసీఆర్. వీడికి నీళ్లు లేకుండా మంచినీళ్ళు మాకు తాగనికే కేసీఆరే నీళ్లు తెప్పించే.